ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎక్కడి నుంచి ఇప్పుడు మీకు ఫండ్స్ వచ్చింది అని నాకు తెలుసు. నాకు టైం వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతాను. తమరికి వెళ్ళొచ్చు. మీకు రావణ్ సంగతి తెలీదు. నమ్మక ద్రోహం చేసి దొరికిపోతే వాళ్ళ శవం కూడా ఎవరికి దొరకనివ్వడు. అయిందా? రండి. ఓ రండి బాలరాజు గారు, కూర్చోండి. నమస్తే బాస్. హలో, కూర్చోండి. ఏంటి బాలరాజు గారు, ఏదో భయపెట్టి తీసుకొస్తున్నారు? మీ గురించి భయభక్తులు ఉంచాలి కదా అని. నమస్తే పెట్టు. రావణ్ బాస్. నమస్తే సార్. తను సుమిత్ర, నా చెల్లెలు. నమస్తే. ఈమె నందిని, నా మేనకోడలు. హాయ్. హాయ్ బాస్, భైరవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో 6 ఏళ్లు కష్టపడి పనిచేసింది. కరస్పాండెంట్గా ఉన్న నందినిని పీకి బెల్లు కొట్టే ఉద్యోగం ఇచ్చింది ఆ శివగామి. ఎంత అవమానం! ఐ కెన్ అండర్స్టాండ్. జస్ట్ ఎ మినిట్. ఇల్లంతా చూడండి ఒకసారి. చాలా బాగుంది మామా. అమ్మా అక్కడ చూడు. చూడు, ఇంటీరియర్స్ ఫర్నిచర్ ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ ఫర్ యూ. ఇది డైమండా సార్? అవును. దీని రేటు? ఎక్కువేం లేదులే, జస్ట్ 50 lakhs అంతే. ఇదంతా ఎందుకు బాస్? ఏంటి బాలరాజు గారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నడిపే ఓనర్ మెడలో ఒక 50 లక్షల నెక్లెస్ ఉండకూడదా? సార్, అర్థం కాలేదు. నాకు కూడా. నేను భైరవి ఇంటర్నేషనల్ స్కూల్కి కాంపిటేటివ్గా ఒక స్కూల్ నడిపిస్తూ ఉన్నాను. రావణ్ ఇంటర్నేషనల్ స్కూలా? కాదు, రమణ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇండియాలోనే అంత పెద్ద స్కూల్ లేదు, అది సరిగ్గా నడిపే వాళ్ళు లేక. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. నందిని, మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ దట్ యూ కెన్ సెట్ రైట్. చెప్పాగా నందిని, బాస్కి నచ్చావంటే అంతెత్తులో కూర్చోబెడతారు. ఆయన చూపు మన మీద పడితే మన రేంజే చేంజ్ అయిపోతుంది. అంతే కదా సార్? ఆ స్కూల్ బాగా నడవాలంటే నందిని, నువ్వు పని చేయాలి. చెప్పండి సార్. భైరవి ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరూ ఒకే రోజు రిజైన్ చేసేలాగా చెయ్యాలి. అదెలా సాధ్యం సార్? అక్కడేం ప్రాబ్లం లేదు. అందరూ హ్యాపీగా వర్క్ చేస్తున్నారు.
మనం ఎవరినైనా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే వాళ్ళని మభ్య పెట్టాలి, ప్రలోభ పెట్టాలి, వాళ్ళకి ఆశ కల్పించాలి. అక్కడిచ్చే శాలరీకి 2 ఇంతలు ఇస్తామని ఆశ చూపించు. మంత్లీ స్టాఫ్ డిన్నర్, 6 నెలలకు ఒకసారి గెట్ టుగెదర్, ఇయర్లీ వన్స్ ఫారెన్ ట్రిప్ అని ఇంక్రిమెంట్లు, కమిషన్లు అంటూ టెంప్ట్ చేయాలి. చెయ్యొచ్చు కదా? కష్టమా? ఇంకెవరినన్నా చూసుకోమంటారా? నో సార్, నో, ఐ కెన్ హ్యాండిల్ దిస్. మీ వదిన్ని మోసం చేస్తున్నానని జాలి, దయ, నీతి, న్యాయం ఇలాంటివేం చూపించవు కదా? చూపించవలే. బాలరాజ్ తీసుకొచ్చాడంటేనే మీ క్రిమినల్ క్వాలిఫికేషన్స్ అర్థమైపోయాయి. నిజమే సార్, తను నాకు వదిలేంటి సార్? ఎదిగే దారిలో ఎవరు అడ్డొచ్చినా పడేసుకుంటూ వెళ్తేనే కదా సార్ మనం ముందుకు వెళ్ళగలిగేది. గుడ్, నువ్వు నా పాలసీలోనే ఉన్నావు. నేను ఎదగాలంటే ఏం కావాలన్నా చేస్తాను సార్. గుడ్, నా అంచనా తప్పు కాలేదు. ఐ లైక్ యువర్ స్పిరిట్. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. నేను చెప్పిన పని మాత్రం చెయ్యి. నందిని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నందిని ఫార్మస్యూటికల్స్, నందిని సిమెంట్, నందిని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది అది అని కాదు, ఇలాంటివి ఎన్నో ఎన్నో నీ పేరు మీద పెట్టిస్తాను. నాది ఒక్కటే లక్ష్యం సార్, ఆ శివగామి కన్నా 2 ఇంతలు పైనే ఉండాలి. నేనేం చేయాలో చెప్పండి సార్. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు బికమ్. డైవర్ట్ అవ్వకుండా ఫోకస్ గా టార్గెట్ మీద గురిపెట్టి దూసుకెళ్ళు, అంతే. సరే సార్, మీరు చెప్పిన పనిని ఈ రోజే మొదలు పెడతాను. స్టాఫ్ అందరితో మాట్లాడతాను. ఆ స్కూల్లో 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను. అందరూ మన స్కూల్కే వచ్చేలాగా చేస్తాను. దట్స్ వాట్ ఐ నీడ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం బాస్. మంచిది. నందిని, ఇదిగో నెక్లెస్ తీసుకో. వస్తాను సార్. థ్యాంక్ యూ. Sir, thank you for the jewelry, sir. You are most welcome. Bye, sir. శ్రీనాథ్, మేడం. కూర్చోండి. పర్వాలేదు మేడం. కూర్చోండి. చెప్పండి. ఏదో అర్జెంట్ అని ఆదివారం అయినా వచ్చారు? పెద్ద సమస్య వచ్చింది మేడం. ఏమైంది? స్పెషల్ క్లాసెస్ అన్నీ క్యాన్సిల్ చేసేసాను మేడం. 2000 మంది స్టూడెంట్స్లో చాలామంది టీసీలు అడిగారు. స్పెషల్ క్లాసెస్కి రావాల్సిన స్టూడెంట్స్ అందరూ క్లాసెస్కి రాలేదు మేడం. అదేలా? అంతమంది టీసీ అడగడం, మిగిలిన వాళ్ళు క్లాసెస్కి రాకపోవడం, ఏం జరుగుతుంది అసలు? మీ మరదలు నందిని కొత్త స్కూల్ స్టార్ట్ చేశారు.
మన స్కూల్లో ఉన్న అందరి టీచర్స్ని, వాచ్మెన్స్ని, ఆయాల్ని అందరికీ ఎక్కువ జీతం ఆఫర్ చేసి వాళ్ళ స్కూల్కు తీసుకెళ్ళింది మేడం. మన టీచర్స్ అందరూ ఒకేసారి రిజైన్ చేశారు మేడం. పొద్దున్నే అందరూ రిజైన్ లెటర్స్ నాకు పంపించారు. ఓ, ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ మీద పడ్డారన్నమాట. మీ స్కూల్లో టీచర్స్ లేరు, మళ్ళీ అపాయింట్ చేస్తే ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదని నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్కి వచ్చిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు మేడం.